ప్రతి ఒక్కరిని మనం ఇప్పుడు హైదరాబాద్ లో ముఖ్యంగా కూడా ముసల్మాన్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్న ఇతర జిల్లాలతో పోల్చుకున్నా కూడా ఈ జిల్లాలో కానీ హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ ముసల్మాన్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు అన్నట్టు 200 మంది దాకా పాకిస్తాన్ ఉన్నారు అన్అఫీషియల్ గా. ఇప్పుడు ప్రభుత్వం ధృవీకరించింది, అన్అఫీషియల్ కాదండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 200 మంది ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ తరమండి అన్నారు. అంటే అఫీషియల్గా ఉన్న వాళ్ళే, అంటే పైనుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది. అన్అఫీషియల్గా ఎంతమంది ఉన్నారో తెలుసా? 7 లక్షల మంది ఉన్నారు పాకిస్తానీలు, రోహింగ్యాలే కానీ ఇతర దేశస్తులు, ముస్లింలే. వాళ్ళకు ఆధార్ కార్డు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు. అదే అంటున్నాండి, మన దేశానికి యూసీసీ బిల్ అనేది లేదు మనకి. ప్రతి దేశంలో ఉంటుంది. నువ్వు పాకిస్తాన్ వెళ్ళాలంటే మీరు వీసా తీసుకోవాలి కదా. మనకి వీసా లేదా? మరి ఎక్కడదండి? ఈ ముస్లింలకు ఎక్కడ వీసా అండి? వీసా తీసుకొని వస్తున్నారా వీళ్ళు? ఇండియన్ వీసా లేదు మనకి. ఇండియన్ వీసా ఫ్రీనా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి, మయన్మార్ నుంచి ఈ రోహింగ్యాలు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారండి? బయట దేశం నుంచే కదా వచ్చేదంతా. వీళ్ళు ఎట్లా వస్తారంటే బంగ్లాదేశ్ నుంచి, బంగ్లాదేశ్ వాళ్ళ దేశమే కాబట్టి వాళ్ళు మన దాంట్లోకి జ్వర కొడతా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటానంటే మన దేశానికి ఒక కట్టుదిట్టమైన చర్య ప్రక్రియ అవసరం. ఏదైతే ఇప్పుడు మనం ఎంతసేపు సైన్యం ఏం చేస్తుందండి, మీరు ఇంత పెద్ద భారత సైన్యం చాలా గొప్ప సైన్యం ఏం చేస్తుందని అంటారు. ఇప్పుడు నువ్వు సంఖలో అంటే దొంగ ఇక్కడ పెట్టుకుంటున్నామంగా, బయట నుంచి ఎక్కడి నుంచో రావట్లేదండి. ఇప్పుడు వచ్చినవాడు రోహింగ్యా వచ్చినవాడికి ఆధార్ కార్డు ఇప్పించేవాడు ఎవడండి? ఎవడు ఇప్పిస్తున్నాడు ఆధార్ కార్డు? లోకల్ ఎమ్మెల్యే ఇప్పిస్తున్నాడు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఇప్పిస్తున్నాడు. వాడు ఆధార్ కార్డుకి ఇచ్చి దొంగ ఓట్లు, ఒక్క ఇంట్లో 200 ఓట్లు ఉంటాయండి. 200 ఓట్లు దొంగ ఓట్లు పట్టుకోవడం కూడా జరిగింది, గుర్తించడం జరిగింది. ఇట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మనం మార్చాల్సిన అవసరం ఉంది కదా. గతంలో మోదీ గారు ఇంకో చట్టం కూడా తీసుకొచ్చారు కదా, ఎవరైతే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, అంటే రాష్ట్రం కానీ దేశం కానీ విడిపోయిన తర్వాత ముసల్మాన్ కానీ ఏ ఇతర అన్య యూసీసీ బిల్ అండి, ఇంకా రాలేదు అది. అది అప్పుడు ఎప్పుడైతే ప్రతిపాదించారో అప్పుడు కూడా చాలా గొడవలు జరిగినట్టున్నాయి. చాలా మంది ఖండించారు. అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పటికిప్పుడు మేము వెళ్ళాలంటే 15 సంవత్సరాల నుంచి ఉంటే ఓకే, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ పర్మిషన్ లేదని ఏదో చెప్పారు కదా. అవును, అది యూసీసీ బిల్, యునైటెడ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్. ఆ బిల్లు కూడా ఏంటంటే మనకు ఐడెంటిఫై ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఐడెంటిఫై ఉంటుంది. బయట నుంచి వచ్చావంటే నువ్వు ఎలా మైగ్రేట్ అయ్యావు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, దాని దాఖలా ఉండాలి కదా. ఫ్యూచర్ మీద అంటే పాస్ట్ టెన్స్ ఉండాలి కదా. పలానా ఇక్కడ ఉన్నా నేను అంటే నా తండ్రి, నా ఊరిది, సొంత ఊరిది, మళ్ళీ అక్కడ మేము పుట్టిందా, మా తాతలు పుట్టింది అక్కడ, ఈ రికార్డు ఉండాలి కదా. ఇది పెట్టడానికి కారణం ఎందుకంటే గతంలో కూడా ఇట్లా చొరబాటుదారులు ఎక్కువైపోయి పాకిస్తాన్ ఇప్పుడు మీరు ప్రజెంట్ కూడా ఇప్పుడు చూడండి, కాశ్మీర్ కూడా దాన్ని ఏమంటారంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని ఇప్పటికి కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఈ దెబ్బతోటి రేపు మనం స్వాధీనపరచుకోబోతున్నాం. అది దాని మీద యుద్ధం ప్రకటించాల్సి ఇప్పుడు కూడా ఉంది, ప్రజెంట్ కూడా ఉంది. ఇప్పుడు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని, అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది మనం తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అది ఒక కర్మాగారంగా మారిపోయింది, ఐఎస్ఐ ఏజెంట్లకు తీవ్రవాద కర్మాగారంగా మారింది. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది భూమి అంతా, ఇప్పుడు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మొన్న చూసాను, ఒక స్టేట్మెంట్ చూశాను నిన్న, ఒక 20,000 సైనికుల్ని దింపి వాళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ కాకుండా ఈ సంఘటన అనేది యావత్ మొత్తం భారతదేశానికి ఒక కనువింపు. సరే, ఇందులో ఒక 26 మంది చనిపోవడం జరిగింది, కానీ దీని ప్రతీకారం మాత్రం 26,000 మందికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేశం గురించి, ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన చట్టాలు రావాలి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్లో 200 మందిని రోడ్డు మీద పెట్టి కాల్చి చంపేశారే దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే. మన దేశంలో పక్క దేశం గెలిస్తే టపాకులు కాలుస్తూ ఉన్నారే. అంతెందుకండి, నిన్న పాపం ఎంత దాష్టికమైన చర్య ఇది. 26 మందిని పసిపిల్లల్ని, ఒక భర్త చనిపోయి ఏడుస్తూ ఉంటే వీళ్ళు కేకులు కట్ చేసుకుంటున్నారే. ఒక అడ్వకేట్ అంటే వాడెవడో, ఆ అడ్వకేటు కంగ్రాచులేషన్స్ అని పెడుతున్నాడు ట్విట్లో. అంటే ఇది 26 మంది హిందువులు చనిపోతే ముస్లిం అడ్వకేట్ వాడు కంగ్రాచులేషన్స్ అని పెడతా ఉన్నాడు. ఎక్కడ పోతుందండి దేశం? ఇండియా నుంచి పెట్టాడు, ఇక్కడ ఇండియా నుంచే. ఈవెన్ ఢిల్లీలో కూడా ఎవరో తను ఈ సంఘటన జరిగిన తర్వాత కేక్ ఆర్డర్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు అని చెప్పి. అంతే, అదే చెప్తున్నాను కదా. ఈ దేశం తిండి తినుకుంటూ
ఈ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే ఈ యొక్క మతము ఏరిపోయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మనం ఇట్లా వదిలేస్తే కాదు, ఖచ్చితంగా భారత ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలా. దేశ భద్రత కోసము ఎలాంటి చర్యలకైనా యావత్ హిందూ సమాజం ముందుంటుంది.